కర్ణాటక ప్రోటెం స్పీకర్గా కేజీ బోపయ్యను నియమిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు అసెంబ్లీలో బల పరీక్ష ఆయన హయాంలోనే జరగనుంది. ఈయన బీజేపీకి చెందిన ఎమ్మెల్యే. 2009-2013 మధ్యలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారాయన. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. కేజీ బోపయ్య బీజేపీ అధినాయకత్వానికి నమ్మకస్తుడు. 2011లో యడ్యూరప్ప నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడ్డప్పుడు కేజీ బోపయ్య స్పీకర్గా ఉన్నారు. ఆ సమయంలో 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆనాడు అసెంబ్లీలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్ బోపయ్య అనర్హత వేటు వేసి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు. ఈ నిర్ణయం అప్పట్లోనే వివాదాస్పదమైంది. అపోజిషన్ పార్టీ కర్ణాటక హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేసింది. స్పీకర్ బోపయ్య తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. బోపయ్యను ప్రోటెం స్పీకర్గా నియమించడంపై కాంగ్రెస్ సీరియస్ అయింది. రూల్ బుక్ కి వ్యతిరేకంగా నియామకం జరిగిందని ఆరోపించింది. ఏకపక్షంగా సభ నడిపించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. సీనియర్ ఎమ్మెల్యే దేశ్పాండేను కాదని బోపయ్యను నియమించడాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఇక కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కర్ణాటక బీజేపీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్. 2008లో కూడా బోపయ్య ప్రోటెం స్పీకర్గా పనిచేశారన్నారు. 10 ఏళ్ల క్రితమే ఆయన ప్రోటెం స్పీకర్గా పనిచేసినప్పుడు ఇప్పుడెందుకు అర్హుడు కాదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అనవసర ఆరోపణలు చేస్తోందన్నారు. రూల్ బుక్లోని నిబంధనల ప్రకారమే బోపన్న నియామకం జరిగిందన్నారు. సీనియర్ శాసనసభ్యుడు కాబట్టే బోపయ్యను ప్రోటెం స్పీకర్గా నియమించినట్లు చెప్పారు బీజేపీ నేత శోభా కరడ్లాంజే. 2008లో కూడా ఆయన ప్రోటెం స్పీకర్గా పనిచేశారన్నారు. అప్పుడు అభ్యంతరం చెప్పని కాంగ్రెస్ ఇప్పుడెందుకు అడ్డు చెప్తోందని ప్రశ్నించారు. రేపు ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశమవుతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు కర్ణాటక గవర్నర్. ఓవైపు ప్రోటెం స్పీకర్ ఎంపికపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో రేపు బల పరీక్ష ఎలా జరగబోతోంది, పార్టీల ధీమా ఎట్లుంది, మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, అసలు రేపు బల పరీక్ష ఎలా జరగబోతుంది? ప్రోటెం స్పీకర్ ఎంపికపై విధానం అంటే ఈ వివాదం అంతా ఎట్లా జరుగుతోంది? సుమలత, బెంగళూరులో పరిణామాలు నిమిషానికి కూడా మారిపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించింది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో టేప్ను కాంగ్రెస్ పార్టీ నేతలు రిలీజ్ చేశారు. ఇది గాలి జనార్దన్ రెడ్డి రాయచూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడుతున్న ఆడియో టేప్ను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. దానిలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రకారం ఒకవేళ ఆ ఆడియో టేప్ కనుక నిజమైతే గాలి జనార్దన్ రెడ్డి ఆడియో టేప్లో ఏం చెప్తున్నారంటే, మీరు రండి, ఖచ్చితంగా వస్తే కనుక ఖచ్చితంగా 100 రెట్లు ఇప్పుడున్న దానికంటే మంచి పొజిషన్లో ఉంటారు. శ్రీరాములు కూడా గతంలో కొత్త పార్టీ పెట్టాడు, కానీ ఆ కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చిన తర్వాత శ్రీరాములు పరిస్థితి ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు. అంటే శ్రీరాములు ఇప్పుడు డిప్యూటీ సీఎం క్యాండిడేట్గా బీజేపీ భావిస్తుంది. సో శ్రీరాములు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు బీజేపీలోకి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. మీ పరిస్థితి కూడా అదేవిధంగా డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితి కంటే 100% మెరుగవుతుంది అంటూ గాలి జనార్దన్ రెడ్డి రాయచూరు ఎమ్మెల్యేతో మాట్లాడిన ఆడియో టేపుల్ని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యేలని ప్రలోభ పెట్టేందుకు గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఇంకోవైపు చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్కు సంబంధించి ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 112 అని
కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ బీజేపీ మాత్రం మ్యాజిక్ ఫిగర్ 111 అని చెప్తుంది. కారణం ఏంటంటే కుమారస్వామి 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. రామ్నగర, చెన్నపట్నం 2 నియోజకవర్గాల నుంచి గెలుపొందినప్పటికీ ఒకటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉంటుంది. సో వ్యక్తి ఒక్కళ్ళే కాబట్టి 222 మంది శాసనసభ్యులైనా అటెండ్ అయ్యేది 221. కాబట్టి అప్పుడు మ్యాజిక్ ఫిగర్ తగ్గుతుంది, 111 మంది మాత్రమే అని బీజేపీ అంటుంది. అందుకనే ప్రొటెం స్పీకర్ కేజీ బోపయ్యను ఏరికోరి నియమించుకున్నారు. యడ్యూరప్పకు అత్యంత విశ్వాసపాత్రుడు కేజీ బోపయ్య. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడానికి సిద్ధమవుతుంది. సో 111 మ్యాజిక్ ఫిగర్ అయితే ఇప్పుడు బీజేపీ చేతిలో 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క. 104 మంది ఉన్నప్పటికీ ప్రొటెం స్పీకర్ కేవలం ఎలక్షన్ టై అయితేనే, అంటే 2 వర్గాలకు సంబంధించిన సభ్యుల ఓట్లు టై అయితేనే ఓటు వేయగలరు. అప్పటి వరకు ప్రొటెం స్పీకర్కు ఓటు హక్కు వేయడానికి అవకాశం ఉండదు. సో 103 మంది ఎమ్మెల్యేలు, ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు ఎట్లా మద్దతు సాధిస్తారని బీజేపీ నేతలను ప్రశ్నించినప్పుడు యడ్యూరప్ప ఇప్పటికి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము రేపు విశ్వాస పరీక్ష పాస్ అవుతామని చెప్తున్నారు. ఇంకోవైపు బీజేపీ రాత్రి 9 గంటలకు షాంగ్రిలా హోటల్లో, బెంగళూరులోని షాంగ్రిలా హోటల్లో ఎమ్మెల్యేలందరినీ కూడా రావాల్సిందిగా కోరింది. వాళ్ళు గెలిచిన పత్రాలతో రావాల్సిందిగా కోరింది. సో స్ట్రాటజీ అంతటిని కూడా ఎమ్మెల్యేస్తో డిస్కస్ చేయనున్నారు. ఇక ఇంకొక విషయం కూడా బీజేపీ ఇప్పుడు వాదిస్తోంది. అదేంటంటే విప్ అనేది ప్రమాణ స్వీకారం చేస్తేనే చెల్లుతుంది, ప్రమాణ స్వీకారం చేయకుంటే విప్ వర్తించదు అన్న వాదనను ఇప్పుడు బీజేపీ తెర ముందుకు తీసుకొస్తుంది. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా సుప్రీంకోర్టులో ఈ విషయం మీద ఆయన వాదిస్తూ వస్తున్నారు. దీని మీద కూడా క్లారిటీ లేదు. కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎవరికి వాళ్ళు తోచిన విధంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. ఒకవేళ విప్పు వర్తించదు ప్రమాణ స్వీకారం చేయకపోతే అన్న వాదనను బీజేపీ ఎందుకు తెర మీద తీసుకొస్తుందంటే దాదాపు 10-12 మంది ఎమ్మెల్యేలని రేపు శాసనసభ విశ్వాస పరీక్ష జరిగే సమయానికి అటెండ్ కాకుండా చేస్తే ఆటోమేటిక్గా మ్యాజిక్ ఫిగర్ తగ్గుతుంది. ఇప్పుడు కుమారస్వామిని తీసేస్తే 221 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కుమారస్వామి 2 చోట్ల గెలిచారు కాబట్టి 221 - 10 చేస్తే కనుక అంటే ఎగ్జాంపుల్ ఒక 10 మంది కనుక రేపు శాసనసభకు విశ్వాస పరీక్ష టైంలో అటెండ్ కాకపోతే అప్పుడు హాజరైన సభ్యుల సంఖ్య 211 అవుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 106 మంది మాత్రమే కావాల్సి ఉంటుంది. 211 కనుక అటెండ్ అయిన సభ్యులు ఉంటే ఆటోమేటిక్గా ఎట్లా పరిగణలోకి తీసుకుంటారంటే హాజరైన సభ్యులు /2 + 1 అది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. సో అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 106 అవుతుంది. ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేలు కేజీ బోపయ్య కాకుండా బీజేపీతో గెలిచిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కాకుండా 3 ఎమ్మెల్యేలు ఆల్రెడీ తమతో ఉన్నారని బీజేపీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. ఆనంద్ సింగ్ బీజేపీ చేతిలో ఉన్నారని చెప్పి, తర్వాత పార్టీలు కూడా తమ చేతిలో ఉన్నారని బీజేపీ అంటుంది. ఆల్రెడీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ చేతిలో లేరు. వాళ్ళిద్దరితో కలిసి 105 మెంబర్స్ అవుతారు. తర్వాత 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, నగేష్, శంకర్. అయితే ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, ఈ 2 ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ తిరుగుతూ వస్తున్నాడు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉన్నాడు. ప్రస్తుతం తాజ్ కృష్ణ హోటల్లోనే ఉన్నాడు. బట్ అతను మొన్న ఒకరోజు ఉదయం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యాడు, మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి అటెండ్ అయ్యాడు, మళ్ళీ సాయంత్రం బీజేపీకి వచ్చాడు, మళ్ళీ తెల్లారి గాంధీ విగ్రహం జరిగిన దీక్షలో అతను పాల్గొన్నాడు. సో అతని ప్రవర్తన కూడా అనుమానాస్పదమే. ఒకవేళ ఈ 2 ఎమ్మెల్యేలతో పాటు ఆ ఎమ్మెల్యే కూడా వస్తే, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా వెళ్తూ వస్తే అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 106 అవుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు కనీసం 10 మంది శాసనసభ్యులు గైర్హాజరు కావాలి. ఇలా కాకుండా డైరెక్ట్గా ఎవరు గైర్హాజరు లేకుండా మొత్తం మంది ఓటింగ్లో పాల్గొనాలంటే బీజేపీకి ఇంకొక ఈ గెలిచిన 103 మంది ఎమ్మెల్యేలు కాకుండా 8 మంది శాసనసభ్యులు అవసరమవుతారు. అయితే చాలామంది ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారని బీజేపీ చెప్తుంది. కాంగ్రెస్, జేడీఎస్ బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని కాంగ్రెస్, జేడీఎస్ క్లెయిమ్ చేస్తున్నాయి. 6 బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ఒక్కలిగా ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్తున్నాయి. దీన్ని కూడా 2 వర్గాలు, 2 కులాల వారీగా ప్రచారం చేస్తున్నాయి, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. బీజేపీ నేతలేమో లింగాయత్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారు, ఎందుకంటే యడ్యూరప్పను
చీఫ్ మినిస్టర్ కాకుండా చేసేందుకు కాంగ్రెస్ జేడీఎస్ కుట్ర పన్నుతున్నాయి కాబట్టి ఆ లింగాయత్ ఎమ్మెల్యేలంతా కూడా తమతో ఉన్నారని చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ జేడీఎస్ ఏమో వక్కలిగా ఆయన కుమారస్వామిని చీఫ్ మినిస్టర్ కాకుండా బీజేపీ ప్రయత్నం చేస్తుంది కాబట్టి వక్కలిగా బీజేపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని చెప్తున్నారు. ఎవరి క్లెయిమ్స్ ఎలా ఉన్నా ప్రచారం అయితే మైండ్ గేమ్ అయితే ఇద్దరు ఖచ్చితంగా ఆడుతున్నారనే చెప్పాల్సి ఉంటుంది. సో అల్టిమేట్గా మరి కాసేపట్లో ఎమ్మెల్యేలు కూడా బయలుదేరే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక్కడ విప్ విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. విప్ ఈ ఎమ్మెల్యేలకు వర్తిస్తుందా లేదా అన్న విషయంలో బీజేపీ అయితే ప్రమాణ స్వీకారం చేయకపోతే విప్ వర్తించదు అని ప్రచారం చేయడం ద్వారా ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ జేడీఎస్ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా మీరు ప్రమాణ స్వీకారం చేయకపోతే మీకు ఎట్టి పరిస్థితిలో అనర్హత వేటు వర్తించదు, మాది బాధ్యత, ఒకవేళ అటు ఇటు తేడా అయినా ఇబ్బంది ఏమి ఉండదు అని. సో దట్ ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిమంది ప్రలోభాలకు గురైన ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ఒకవేళ రేపు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాకుంటే మా మీద వెంటనే అనర్హత వేటేస్తే 5 సంవత్సరాల శాసనసభ్యత్వం అనవసరంగా పోతుంది, మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే మళ్ళీ గెలుస్తామో లేదో తెలియదని భయపడుతున్నారు. సో వాళ్ళలో భయాన్ని పోగొట్టేందుకు మీరు ప్రమాణ స్వీకారం చేయకపోతే అట్లీస్ట్ మీరు మాకు ఓటేయకున్నా పర్లేదు, కనీసం గైర్హాజరు కండి అని బీజేపీ చాలామంది ఎమ్మెల్యేలకు ఆఫర్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అల్టిమేట్గా ఏం జరుగుతుంది అన్నది రేపు సాయంత్రం 4 గంటల తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఈలోపు కాంగ్రెస్ పార్టీ మరొకసారి సుప్రీంకోర్టు తలుపు తట్టే ప్రయత్నం చేస్తుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళారు. కేజీ బోపయ్య నియామకం సరికాదు, 8 సార్లు గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్వి దేశపాండే ఉన్నారు, ఆయన్ని ప్రొటెస్ట్ స్పీకర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. బీజేపీ ఈ వాదనను ఖండిస్తోంది. 2008లోనే అప్పటి గవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ ఇన్ను కేజీ బోపయ్యను ప్రొటెస్ట్ స్పీకర్గా ఎంపిక చేశారు. అప్పటికి అతను సెకండ్ టర్మ్ ఎమ్మెల్యే మాత్రమే. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? పైగా అభిషేక్ మను సింఘ్ కాంగ్రెస్ పార్టీ తరపున అడ్వకేట్ ఎవరో ఉన్నారో అతను జార్ఖండ్లో ఇలాగే ప్రొటెస్ట్ స్పీకర్ వ్యవహారంలో జూనియర్ ఎమ్మెల్యేను ప్రొటెస్ట్ స్పీకర్గా నియమించినప్పుడు సీనియర్ ఎమ్మెల్యేను కాదని ఇదే అభిషేక్ సింఘ్వి కోర్టులో వాదించారు. ఆ నియామకం కరెక్టే, ప్రొటెస్ట్ స్పీకర్ విషయంలో గవర్నర్కు పూర్తి అధికారం ఉంటుందని ఇదే అడ్వకేట్ వాదించారని బీజేపీ చెప్తుంది. సో సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ కనుక సుప్రీంకోర్టు తలుపు తడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది. మరొకసారి అత్యవసర విచారణ సుప్రీంకోర్టు ఈ విషయంలో చేపడుతుందా లేకపోతే ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే స్పీకర్ కూడా చాలా క్రూషియల్ రోల్ రేపు పోషించబోతున్నారు కాబట్టి కాంగ్రెస్ అయితే ఏమాత్రం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని చెప్పాల్సి ఉంటుంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.